అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి మళ్ళీ ఎప్పుడో ఎక్కడో 4వ భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? ఆవేళ మీనాక్షి ఇంటికి వెళ్ళి తన మొహం అద్దంలో అరగంట సేపు పరకాయించి చూసుకుంది. రమ తనకన్నా అందమైందా? రమ తనకన్నా చిన్నది కాదు. రంగులో తనే ఎక్కువ. తన కళ్ళే బాగుంటాయి. తన జుట్టు బాగా ఒత్తు. రమకు అసలు 4 పాచికలైనా లేవు. బక్కగా ఉంటుంది. రమ తనలాగా నిండు విగ్రహం కూడా కాదు. అర్థం కాలేదు. రమ అదృష్టం అనుకుంది. ఓ రోజున మీనాక్షి ఇంటికి వచ్చేటప్పటికి రూపమతి హాల్లో కూర్చుంది. రూపమతిని చూసి దాదాపు 3 ఏళ్ళయింది. బిఏ పరీక్ష అయిన తర్వాత మళ్ళా కలుసుకోలేదు. 2 సంవత్సరాలుగా ఉత్తరాలు రాసుకోవటం లేదు. ఎక్కడి నుంచి ఊడిపడ్డావు అడిగింది మీనాక్షి సంతోషంతో. 3 రోజులైంది ఈ ఊరు వచ్చి. నీ అడ్రస్ తెలుసుకునేందుకు నానా తంటాలు పడ్డాను. ఎలా తెలిసింది? మన క్లాస్మేట్ మెహరున్నీసా చెప్పింది. ఆ మధ్య నువ్వు మౌంట్ రోడ్లో కనిపించే అడ్రస్ చెప్పావటగా. అవును, 3 రోజులైందా వచ్చి. నువ్వు ఉత్తరాలు రాయటం మానేశావే అడిగింది మీనాక్షి. ఎప్పటికప్పుడు రాద్దామనుకుంటూనే రాయలేదు. ఎక్కడ దిగావు? అడయారులో అన్నది రూపమతి పమిట సర్దుకుంటూ. అప్పుడు మీనాక్షి చూసింది మంగళసూత్రం. పెళ్లి చేసుకున్నావా అడిగింది. 6 నెలలైంది. మరి నన్ను పిలవలేదే? అంతా హడావిడిగా జరిగిపోయింది. ఎవరినీ పిలవలేదు. ఎవరు? బాలకృష్ణనేనా? రూపమతి నవ్వి అతను టలాయించాడు. అమెరికా వెళ్ళాడు చదువుకోవటానికి అంది. మీ వాళ్ళు వేరే సంబంధం చూసారా? లేదు, నేనే చూసుకున్నాను. ఇంజనీరు. అతని పేరు రామకృష్ణన్. ఇండియన్ హైవే ఇండస్ట్రీస్లో ఉద్యోగం. 600 జీతం. అడయారులో కంపెనీ వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చారు అన్నది రూపమతి. అరగంట సేపు ఇద్దరు కబుర్లు చెప్పుకున్న తర్వాత రూపమతి ఇంటికి బయలుదేరుతూ, ఆదివారం రా. ఈ ఆదివారం రామకృష్ణన్ డ్యూటీలో ఉంటాడు. మనం రోజంతా కబుర్లు చెప్పుకోవచ్చు అని ఆహ్వానించింది. మీనాక్షికి ఆ రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టలేదు. రూపమతిని గురించి ఆలోచిస్తూ గడిపింది. ఆదివారం పొద్దున్నే అడయారు వెళ్ళింది. వచ్చావా? ఇంత ఆలస్యం చేశావే అని లోపలికి తీసుకెళ్ళి ఆఫీస్కు బయలుదేరబోతున్న భర్తకు పరిచయం చేసింది. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరూ భోజనం చేశారు. మీనా, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బాగానే ఉంది. పెళ్లి మాట ఏం చేశావు అడిగింది రూప. తనకు వరుడు దొరకలేదని మీనాక్షి దాచకుండా నిజం చెప్పేసింది. పత్రికల్లో ప్రకటనలకు వచ్చిన యువకుల గురించి చెప్పింది. రూపమతి విరగబడి నవ్వి, అంతే, ఈ ప్రకటనల ద్వారా వచ్చే వాళ్ళంతా అలాంటి వాళ్ళే అని 5 నిమిషాల తర్వాత చాలా పెద్ద పొరపాటు చేశావు అంది. ఏమిటి? జోసెఫ్ని నువ్వు అలా తిరస్కరించి ఉండకూడదు. మీనాక్షి మాట్లాడలేదు. ఏదో స్కాలర్షిప్తో అతను జర్మనీ వెళ్ళాట. అక్కడే ఉద్యోగం దొరికిందట. మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. అయినా ప్రపంచంలో జోసెఫ్ ఒక్కడేనా మీనా? నీ దృక్పథం మార్చుకోవాలి, లేకపోతే నీకు పెళ్ళి కాదు, ఇలాగే ఉండిపోతావు, జాగ్రత్త అన్నది చాలా అనుభవంతో మాట్లాడుతున్నట్టు. దృక్పథం మార్చుకోవాలా? ఎలా మార్చుకోవాలి? మగాళ్లతో మాట్లాడితేనే నీ నైర్మల్యం పోతుంది అన్నట్టు మడికట్టుకుని అలా దూరంగా కూర్చుంటే నీకు పెళ్ళవదు. అంటే అడ్డమైన మగాళ్లతో తిరగమంటావా అడిగింది మీనాక్షి. అన్ని యోగ్యతలు ఉన్న యువకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు కొల్లలుగా దొరుకుతారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చే మగాళ్ళకి ఏదో లోపం ఉంటుందని నువ్వు ఒప్పుకున్నావు, అవునా? అవును. ఎవతో ఒక అతని పెళ్లి చేసుకోదలుచుకున్న యువకుడికి వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో సంబంధం తెచ్చి చేసేస్తారు. 25 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా యోగ్యులైన యువకులు ఎందుకు కాచుకుంటారంటావు? తమ అభిరుచులకు, తమ అభిప్రాయాలకు అనుకూలవతి అయిన భార్య కోసం వెతుకుతుంటారన్నమాట, అవునా? అటువంటి యువకులకు నిన్ను గురించి తెలుసుకుని నువ్వు తమ అభిరుచులకు, అభిప్రాయాలకు అనుకూలమైన దానివని, నిన్ను పెళ్లి చేసుకుంటే సుఖపడతామని అనిపించే అవకాశం నువ్వు ఇవ్వాలి. ఎవరైనా పలకరించగానే చీర కొంగు ముందుకు లాక్కొని తల వంచుకుని పారిపోతే నువ్వు ఎలాంటి దానివో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందరితో తిరిగితే చెడ్డ పేరు రాదు. ఎందుకు వస్తుంది? ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలోనే ఉంచు. అయినా ఇప్పుడు నీకున్న మంచి పేరు వల్ల పెళ్ళయిందా? రూపమతి చెప్పిన మాటలు మీనాక్షి చెవుల్లో గింగురుమంటున్నాయి. 4 రోజుల పాటు పెళ్ళి కాకపోతేనే తను సంపాదించుకుంటోంది. ఒకళ్ళు తనను పోషించవలసిన అవసరం లేదు. ముసలితనం వచ్చాక తనని ఎవరు చూసుకుంటారనే చింత లేదు. గవర్నమెంట్ ఉద్యోగం, పెన్షన్ వస్తుంది. పెళ్లి కోసం తాపత్రయం ఎందుకు? తనకు తాను నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నించింది.
ఎవరో తనను పోషించడానికి మాత్రం కాదు పెళ్ళి, తన బతుకుకి పరిపూర్ణత, ఆనందం, అర్థం ఉండాలంటే భర్త, పిల్లలు, భవిష్యత్తు అనేవి ఉండాలి. అది తెలుసు. రూపమతి సలహా ప్రకారం తను చొరవ తెచ్చేసుకుని మొగాళ్లతో స్నేహం చేసుకుని వాళ్ళని ఆకర్షించి గాలం వేసి భర్తను సంపాదించుకునే సమర్థత, సాహసం తనకు లేవని తెలుసు. తనను ఏరికోరి ప్రేమిస్తున్నానని చెప్పిన జోసెఫ్ని తను ఆనాడు తిరస్కరించడం నిజంగా పొరపాటేనేమో అని అప్పుడప్పుడు చింతించేది. రూపమతిని మీనాక్షి కలుసుకుంటోంది. రూపమతి మీనాక్షిని కలుసుకున్నప్పుడల్లా నూరిపోస్తోంది. అంత అందమైన జుట్టు కదా, ఎందుకు అలా చెవులు వెనక్కి లాగి బిగించి అసహ్యంగా చేసుకుంటావు? నువ్వు అలా పవిట ముందుకు లాక్కుని కప్పుకొని నీ వక్షస్థలం ఎవరికైనా కనిపిస్తుందేమో అన్నట్టు ఎందుకు వంగి నడుస్తావు? చక్కగా వెన్ను విరిచినడు. ఎందుకు అలా తల వంచుకుంటావు? నీ మొహం చూస్తే పిల్లలు దడుచుకుంటారన్నట్టు. ఇలా చెబుతూ మీనాక్షిని మార్చడానికి రూపమతి చాలా ప్రయత్నించింది. మీ ఆఫీసులో పెళ్ళిగానే మగాళ్ళు లేరా అడిగింది రూప ఒక రోజున. ఉండి ఉంటారు, నేను అడగలేదు ఎవరెవరికి పెళ్లి కాలేదో. అడగనవసరంలా, మాటల సందర్భంలో తెలుసుకోవచ్చు. వాళ్ళెవరూ నిన్ను పలకరించరా? ఏదైనా పని ఉంటే పలకరిస్తారు అంది మీనాక్షి. ఆ ఫైల్ ఇటు ఇవ్వమనం, ఆ కాగితం ఇటు అంది మనం, అంతే. అవును, అంతకన్నా ఎక్కువగా చనువుగా మాట్లాడితే నువ్వు మొహం చిట్లిస్తావు కదా. మీనాక్షి నవ్వింది. ఎంకరేజ్ చేయాలి మీనా, నీతో మాట్లాడేటట్టు చేయాలి. నీకు తోడుగా బస్ స్టాప్ వరకు వస్తావంటే రమ్మనాలి, ఆకర్షించాలి మీనా, ఆకర్షించాలి. అది చాలా అసహ్యమైన పని కదా. ఏది, మగాళ్ళని ఆకర్షించడమా? తప్పే ఉంది. చూడు, అప్పుడే నీకు కణతల దగ్గర 2 వెంట్రుకలు తెల్లబడ్డాయి. చచ్చ అంది మీనాక్షి. అద్దం తెస్తాను చూడు అని చిన్న అద్దం తెచ్చి చూపించింది రూప. నిజమే, 2 వెంట్రుకలు తెల్లబడ్డాయి. మీనా, నువ్వింకా ఇలాగే రోజులు వెళ్ళబుచ్చావంటే ఇలాగే ఉండిపోతావు అంది రూపమతి. మీనాక్షి ఇంటికి వచ్చిన తర్వాత తన మొహం అరగంట సేపు అద్దంలో చూసుకుంది. కంటి కింద ముడతలు వస్తున్నాయేమోనని. అప్పుడే ఇంకా 25 ఏళ్ళు దాటందే. ఏమో, పెళ్లి కాకపోతే కొంతమంది ఎండిపోతారు, అలాగే తను అయిపోతుందేమో. విసుగ్గా మీనాక్షి అద్దాన్ని వెనక్కి తిప్పి పెట్టేసింది. 2 రోజుల పాటు రూపమతి చెప్పిన సలహాలే తలలో తిరుగుతున్నాయి. తను కొంత ప్రోత్సాహం ఇవ్వకపోతే ఎవరు తనను పలకరిస్తారు? మీనాక్షిలో వస్తున్న మార్పు ఆఫీసులో వాళ్ళు గమనించారు. ఏమోయ్, ఇవాళ మీనాక్షి నన్ను చూసి నవ్వింది అని ఒకతను. అంతేనా? నిన్న సాయంకాలం నేను ఇంటికి వెళ్తుంటే నాతో పాటు నడిచింది, తన విషయాలు చాలా మాట్లాడింది, నా విషయాలు అడిగింది అని ఇంకో అతను. ఆదివారం నన్ను వాళ్ళ ఇంటికి టీకి పిలిచింది అని ఒక అతను. ఇలా చెప్పుకోవటం మొదలెట్టారు. మీనాక్షిలో ఉన్నట్టుండి ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏమిటో ఎవరు ఊహించలేకపోయారు. బీ కేర్ఫుల్, మొగుడి కోసం గాలం వేస్తున్నట్టుంది అన్నాడు ఒక అనుభవశాలి. అతన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఇంతకుముందు బస్ స్టాప్ వరకు మీనాక్షికి తోడుగా వెళ్లే వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఆమె ఇంటికి టీకి వెళ్ళారు. ఒకసారి 2 మగాళ్లతో సినిమాకు కూడా వెళ్ళింది. కానీ వాళ్ళు ఆమె పట్ల చాలా మర్యాదగా సంచరించారు. పొరపాటునైనా చేయి కూడా తగలనివ్వలేదు. ఆమెతో ఎక్కువ చనువుగా ఉండడానికి ప్రయత్నించలేదు. నీ ప్లాన్ అమలు పరిచాను, మిజరబుల్ ఫెయిల్యూర్ అన్నది మీనాక్షి 10 రోజుల తర్వాత రూపమతితో. ఏ, నువ్వు పలకరించినా నీతో మాట్లాడటం లేదా? ఎందుకు మాట్లాడలేదు? అంత అమర్యాదగా ఎవరూ ప్రవర్తించలేదు, కానీ చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు అని మీనాక్షి నవ్వుతూ చెప్పింది. దానికి కారణం ఏం లేదు, నీలో ఇంకా ఆ ప్యూరిటానిక్ లుక్ పోలేదు. నీ వైపు ఆశగా చూసినా, చనువుగా తీసుకున్నా నువ్వు నిప్పులు కక్కుతూ చూసేటట్లు కనపడతావు. వాళ్ళని ఎవరిని ఆకర్షించగల అందం నాలో లేదేమో, అది కారణం అయి ఉండొచ్చుగా. అందుకే నాకు పెళ్లి కాలేదేమో ఇంతవరకు అంది మీనాక్షి. నాన్ సెన్స్, నువ్వు అందంగా లేకపోవటమా? నీ అందానికి సరైన అలంకరణ చేసుకోవు నువ్వు, అది ప్రాబ్లం. అందాన్ని అలంకరించాలి. మీనాక్షి ఈ ఆలోచనతో ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి పెట్టెలో చీరలన్నీ తీసి మంచం మీద పెట్టుకుని పాత పద్ధతిలో ఉన్న చీరలను ఇంట్లో కట్టేయటానికి బయట పెట్టింది. జాకెట్లు కూడా అవతల పెట్టేసింది. పొద్దున్నే బజార్కి వెళ్ళి 2 నైలాన్ చీరలు, 2 టెర్లిన్ చీరలు కొని లోనెక్ జాకెట్లు, పట్టీలున్న బాడీలు కుట్టమని దర్జీకి పల్సని బట్ట కొనిచ్చి వచ్చింది. ఆ రోజు నుంచి మీనాక్షి రూపంలో మార్పు తెచ్చుకుంది. చాలా అధునాతనమైన పద్ధతిలో ముస్తాబవుతోంది. వెరీ గుడ్, చూడు ఈ మార్పు ఎలా పనిచేస్తుందో అన్నది రూపమతి. ఇక మీరు ఉండటం ఎక్కడా అని నాగరాజు పలకరించాడు మీనాక్షి బస్ స్టాప్ దగ్గర నిల్చుండగా. ట్రిప్లికేన్లో. మీరు అడిగింది మీనాక్షి. నాగరాజు 2 నెలల క్రితమే వాళ్ళ ఆఫీసులో గుమస్తాగా చేరాడు. 30 ఏళ్లలోపు వాడు. ఎర్రగా, పొడుగ్గా, సన్నగా ఉంటాడు. ఉంగరాల జుట్టు, అందమైన ముక్కు, తెలివైన కళ్ళు. నేను రాయపేటలో గది తీసుకున్నాను, హోటల్లో భోజనం అన్నాడు. ట్రిప్లికేన్కి వెళ్ళే బస్సులో ఖాళీ లేదు, ఆక్కుండా వెళ్ళిపోయింది.
రాయపేట బస్సు వచ్చింది. అతను ఎక్కలేదు. మీ బస్సు వచ్చింది అన్నది మీనాక్షి. మిమ్మల్ని బస్ ఎక్కించి తర్వాత వెళ్తాను. చీకటి పడుతోంది. మిమ్మల్ని ఒంటిగా ఇలా బస్ స్టాప్ వద్ద వదిలి ఎలా వెళ్ళను అన్నాడు. హోటల్ భోజనం బాగుందా? ఎలా బాగుంటుంది, విసుగు పుడుతోంది. అయితే ఏం చేయను, నాకు వంట చేసుకోవడం చేత కాదు. అరగంట తర్వాత ట్రిప్లికేన్ బస్సులో చోటు దొరికింది. మీనాక్షి అతనికి థ్యాంక్స్ చెప్పింది బస్సు ఎక్కుతూ. ఆ మర్నాడు అతను మీనాక్షిని బస్సు ఎక్కించి తను వెళ్ళాడు. అలా 4 రోజులు గడిచింది. రేపు ఆదివారం పొద్దున మా ఇంటికి భోజనానికి రండి అంది మీనాక్షి శనివారం సాయంకాలం. ఎందుకు మీకు శ్రమ? శ్రమే ఉంది, నేనే వంట చేస్తాను. ఎలాగో నాకు మా నాన్నకి చేసుకోవాలిగా. 10 గంటలకు రానా? సరిగ్గా 10 గంటలకి నాగరాజు మీనాక్షి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. చక్రవర్తి నాగరాజుని చాలా మర్యాదగా పలకరించాడు. 10:30 కల్లా వంట పూర్తి చేసి మీనాక్షి కూడా వచ్చి హాల్లో కూర్చుంది. 11 గంటలకు ముగ్గురు కలిసి భోజనం చేశారు. అరగంట తర్వాత నాగరాజు లేచి వస్తాను అన్నాడు. తొందర ఏమిటి? మధ్యాహ్నం టీ దాగి వెళ్ళండి అన్నది మీనాక్షి. అట్టే బలవంతం చేయకుండానే నాగరాజు ఉండిపోయాడు. సాయంకాలం నాగరాజు మీనాక్షి కలిసి సినిమాకి వెళ్ళారు. 60వ సినిమా. 3:30 గంటల సేపు ఇద్దరు థియేటర్లో పక్కపక్కన కూర్చున్నారు. ఏదో మాట్లాడుతున్నట్టు. నాగరాజు బాగా దగ్గరికి జరిగి ఆమె చెంపలకు తన పెరిమలు అంటించకుండా తల తిప్పుతాడు. చెయ్యి కుర్చీ వెనక్కి వేసి మొదట్లో పొరపాట్ల, తర్వాత కాస్త ధైర్యంగా ఆమె జడని మెడని వేళ్లతో నిమిరాడు. మీనాక్షికి ఇదంతా కొత్తగా ఉంది, కానీ కష్టంగా లేదు. ఒళ్ళు పులకరించింది. సినిమా ఆఖరి అయ్యే ముందు ఆమె అరిచేతిని తన అరిచేతిలోకి తీసుకుని గట్టిగా అదిమాడు. అప్రయత్నంగానే మీనాక్షి అతని అరచేతిని అదిమింది. ఆ రాత్రి మీనాక్షికి ఒక పట్టాన నిద్ర పట్టలేదు. నాగరాజు వేళ్లు తన మెడకు చేతులకు తగలటం తలుచుకుంటే ఒళ్ళు జల్లుమంది. తనలో మరెవరికీ కనిపించని ఆకర్షణ నాగరాజుకి ఎలా కనిపించింది? అర్ధరాత్రి చటుక్కున లేచి వెళ్ళి దీపం వెలిగించి తనను తాను అద్దంలో చూసుకుంది. అవును, రూప చెప్పింది నిజం. తనెంతకాలం తన అందాన్ని కప్పిపుచ్చుకుంది. తనకి తనే దిష్టి పెట్టుకుంది మీనాక్షి. జామపండు రంగులో ఉంది ఒళ్ళు. నిండు బుగ్గలు, నల్లని పెద్ద కళ్ళు, నల్లని నొక్కుల జుట్టు. తనంత అందమైన యువతి తన ఆఫీసులో లేదు. తనని కాక నాగరాజు ఇంకెవరిని చూస్తాడు? ఎవరితో స్నేహం చేసుకుంటాడు? నాగరాజు ప్రతిరోజు మీనాక్షితో ఆమె ఇంటి వరకు వచ్చేవాడు. ఒక్కొక్కప్పుడు రాత్రి అన్నం తిని తన గదికి వెళ్ళేవాడు. ఆఫీసు విషయాలు, సినిమాల కథలు, ఇంకా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునేవాళ్ళు. నాగరాజుకి మీనాక్షికి మధ్య ఏర్పడుతున్న చనువు చూసి సంతోషించాడు చక్రవర్తి. BA చదువుకున్న యువకుడు, అందమైనవాడు, తెలివైనవాడు, అంతకన్నా ఏం కావాలి? అమ్మా, అతన్ని అడగనా? మీనాక్షిని చక్రవర్తి ఒకరోజు అడిగాడు. ఎవరిని, ఏమని? నాగరాజుని పెళ్లి చేసుకుంటాడేమో అని. వద్దు, నువ్వేం అడగద్దు అన్నది మీనాక్షి. అతనే అడుగుతాడు అన్న ఆశతో. మీనాక్షి స్పష్టంగా చెప్పకపోయినా రూపమతి మీనాక్షి మాటల వల్ల తెలుసుకున్నది. నాగరాజు అనే అతనికి మీనాక్షికి బాగా స్నేహం అయిందని, అన్యోన్య ఆకర్షణ ఏర్పడిందని. మంచివాడు, పోనివ్వక నువ్వంటే పిచ్చెక్కేటట్టు చెయ్యి, లొంగిపోకు, తర్వాత పెళ్లి చేసుకోడు, అంతవరకు రానిచ్చి అభ్యంతరం చెప్పు అని సలహా ఇచ్చింది రూప. అప్పుడు అడగాలనిపించింది మీనాక్షికి. 5 ఏళ్ల క్రితం ఎన్నూరులో బాలకృష్ణన్ రూప ఎంతవరకు వెళ్ళనిచ్చిందో, ఎక్కడ ఆపిందో సిగ్గేసి ఊరుకుంది. మీనాక్షి, నాగరాజు చాలా స్నేహంగా ఉండటం ఆఫీసులో అందరూ గమనించారు. నాగరాజుతో జోక్స్ వేసేవాళ్ళు. మాకంతా పార్టీ ఎప్పుడు అని అడిగేవాళ్ళు మీనాక్షిని. ఆఫీసులో పనిచేస్తున్న మిగతా స్త్రీలు ఎందుకు ఆలస్యం, త్వరగా చేసుకోండి అని ఇంకొకళ్ళు అనేవాళ్ళు. నాగరాజు తను పెళ్లి చేసుకుంటామని నిశ్చయానికి వచ్చేసింది మీనాక్షి. నాగరాజు నోరు తెరిచి పెళ్లి విషయం ఎన్నడూ మాట్లాడలేదు. కానీ నువ్వంటే నాకు పిచ్చి, నువ్వు లేకుండా క్షణం ఉండలేను, నువ్వెప్పుడూ నాకు కావాలనిపిస్తుంది అంటూ ఇలా మాట్లాడేవాడు. అతను పెళ్లి చేసుకోమని అడుగుతాడన్న ఆశతో కాచుకుంది మీనాక్షి. అంతకన్నా అసహనంతో కాచుకున్నాడు చక్రవర్తి. అతన్ని బాగా ఊరించి త్వరపడేటట్టు చేయాలని నిశ్చయించుకుని ఒకరోజు సాయంకాలం తండ్రి ఇంట్లో లేనప్పుడు అంతవరకు రానిచ్చింది. తన నిగ్రహంలో అప్పటి వరకు మీనాక్షికి చాలా నమ్మకం ఉంది. రూప సలహా ఇచ్చినట్టు ఆఖరి క్షణాన అతనికి వాంఛ బాగా ఎక్కువై వేడెక్కిన తర్వాత అభ్యంతరం చెప్పి పెళ్లి విషయం ప్రస్తావిద్దామనుకుంది. కానీ చివరికి తన ఆవేశంలో పడి వివేకం పోగొట్టుకుని అతనికి ఎంత ప్రబలంగా కోరిక కలిగిందో అంతకన్నా ఎక్కువగా తనకి కోరిక కలిగి అతని చేతుల్లో నలిగిపోవాలని ఆరాటపడింది. సమయానికి తండ్రి రానట్లయితే అంతకాలం తనను అతి జాగ్రత్తగా కాపాడుకున్న నైర్మల్యం పెళ్లి కాకుండా పోగొట్టుకునేది. ఇక ప్రయోజనం లేదని అతనితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. ఇక నాగరాజుకి ఆ వేళ పని త్వరగా అయిపోయింది. మీనాక్షి బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇంకా ఎంతసేపు ఆఫీసులో పనుంది అని. ఇంకొక అరగంట అంది మీనాక్షి. అయితే నేను క్యాంటీన్లో ఉంటాను అన్నాడు. అరగంట తర్వాత మీనాక్షి బల్ల సొరుగు మూసి టైప్ రైటర్
మూత పెట్టేసి ఆఫీసులో నుంచి బయలుదేరింది. గేటు దగ్గరే కలుసుకున్నాడు నాగరాజు. ఇంటికేనా అని అడిగాడు. ఇంకెక్కడికి అంది. నువ్వెప్పుడూ నా గది చూడలేదు, రారాదు. నీ గదిక? అక్కడ చాలామంది మగాళ్ళు ఉండరు. చచ్చ, కింద ఎవరో గుజరాతీ వాళ్ళు కాపురం ఉన్నారు. మేడ మీద నా గది ఒక్కటే, మెట్ల బయట నుంచే ఉన్నాయి. ఏమన్నా అనుకోరు? ఎవరు ఆ గుజరాతీ వాళ్ళ అని నవ్వి, వాళ్ళు లోపల ఎక్కడో ఉంటారు అన్నాడు. సరే పద అంది. ట్యాక్సీ ఆపాడు. చాలా ఎక్సైట్గా అయ్యున్నాడు అతను. గది తాళం తీసి ఇదే నా భవనం రా అన్నాడు నవ్వుతూ. చాలా చిన్న గది. ఒక మంచం, ఒక చిన్న బల్ల, ఒక పేము కుర్చీ, గోడకు చిన్న అద్దం, మేకులకు షర్ట్స్, తువ్వాలు. గదంతా చిందరవందరగా ఉంది. కూర్చో అన్నాడు మంచం చూపించి. మీనాక్షి కుర్చీలో కూర్చుంది. ఎందుక కొత్త అంటూ ఆమెను పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. మీనాక్షి 2 చేతులు అతని మెడ చుట్టూ వేసింది. అతని తలను తన మొహం మీదకి లాక్కుంది. వేళ్ల గోళ్లతో అతని మెడను నొక్కింది. నిన్న మీ నాన్న రాకపోతే అంటూ ఆమెను కుర్చీలోంచి లేవదీసి మంచం దగ్గరికి లాక్కెళ్ళాడు. మా నాన్న రాకపోతే ఏం చేసేవాడివేమిటి అడిగింది. తెలుస్తుంది, మీ నాన్న ఇక్కడికి రాడుగా అని 2 చేతులతో ఆమెను కావలించుకుని నలిపేస్తూ దిండు మీదకు తోశాడు. మీనాక్షి పక్కపక్క నవ్వింది. అతను పెదిమలను ఆమె మెడ మీద నుంచి కిందకి తీసుకెళ్ళి ఆమె ఒంటి వంపుని పెదిమలతో రాస్తున్నాడు. నాగరాజ్ ఇలా అయితే అంటూ మంచం మీద కొరిగి ఆమె కాళ్లను తన కాళ్లతో అదిమి పెట్టాడు. ఇలా చేస్తే నిగ్రహించుకోవటం చాలా కష్టం అంది అతని భుజం మీద చేతులు వేసి. ఎందుకు నిగ్రహించుకోవాలి అడిగాడు కాస్త విసుగ్గా. అతని చేతులు ఆమె బట్టలను లాగుతున్నాయి. అతనికి అసహనం ఎక్కువ అవుతోంది. ఇంకా ఎందుకు ఆలస్యం అన్నట్టు తొందరపడుతున్నాడు. నిగ్రహించుకోవాలి, తప్పదు అంది. ఎవరు శాసించారు అలా అంటూ మొండిగా ఆమె మీదకు వాలి ఆమెను పరుపుకు వేసి అదుముతూ ఆమె నైర్మల్యాన్ని అపహరించడానికి ప్రయత్నం ప్రారంభించాడు. నాగరాజు ప్లీజ్ ఆగు. వదులు అంది. అతను వదలలేదు. బలంగా అతన్నొక్క తోపు తోసి లేచి నిలబడింది. రొప్పుతోంది ఆయాసంతో. పెదిమలు ఎర్రబడ్డాయి, చెక్కిళ్ళు మెరుస్తున్నాయి, వక్షస్థలం ఎగిరిగిరి పడుతోంది. ఏమిటిది మీనా, ఎందుకు అలా తోసేశావు అడిగాడు అతను నవ్వుతూ. తోసేయకపోతే నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా? అందుకేగా ఇక్కడికి వచ్చాం. మరీను అందుకని వచ్చామా? కొంటె మాటలు. అయితే నేను పొరపడ్డానన్నమాట. నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. విచిత్రమే ఉంది, పెళ్ళి కానిదే అడిగాడు అతను సిగరెట్ వెలిగించి. పెళ్ళి కానిదే అలా చేయటం తప్పు కదూ? తప్ప నాన్సెన్స్, కడుపు వస్తుందని భయం, అంతేగా. జాగ్రత్త పడితే సరి. జాగ్రత్త? ఏం జాగ్రత్త? నీకు నిజంగా తెలియదా? నాకెలా తెలుస్తుంది? అతను గట్టిగా సిగరెట్ పొగ పీల్చి ఒక మాట అడుగు, తన కోపం తెచ్చుకోవుగా అన్నాడు. అడుగు. నిజంగా నువ్వు ఇంతవరకు ఆ పని చేయలేదా? ఏమిటా ప్రశ్న అంది. నీకు 25 ఏళ్ళు కదా. అవును. నిజంగా నీకు సెక్స్ ఎక్స్పీరియన్స్ లేదా? పెళ్ళి కాని దాన్ని నాకెలా ఉంటుంది? అతను నవ్వాడు. ఎంత అమాయకురాలివి. పెళ్ళి అయితేనే కానీ ఆ అనుభవం ఉండదంటావా? సిల్లీ మీనా, నువ్వింత ప్యూరిటన్ అనుకోవాలా? ఎందుకు అనుకోలేదు? నన్ను చూస్తే 10 మందితో తిరిగేదానిలా కనిపిస్తున్నానా? నీలో ఉన్న చొరవ, ధైర్యము చూసి కొంత అనుభవం ఉన్నదానివి అనుకున్నాను. చాలా పొరపాటు చేశాను, సారీ అన్నాడు. సారీ ఎందుకు? ఇలాంటి వాంఛ కలగడం సహజమేగా. నన్ను చూస్తే ఇలాంటి వాంఛ కలగకపోతే అది నీలో ఏదో లోపం వల్లనైనా కావాలి, లేదా నాలో ఆకర్షణ లోపించైనా ఉండాలి, అంతేగా. అవునులే, సహజమే అనుకో. పెళ్ళి కానిదే ఈ అనుభవం పొందటం నీకు ఇష్టం లేదా? పెళ్ళి కానిదే అటువంటి అనుభవంలో అర్థం లేదు అన్నది మీనాక్షి. కడుపు రాదు, ఇంకే పర్యవసానాలు ఉండవని నీకు నేను హామీ ఇచ్చినా ఒప్పుకోవా అడిగాడు. అన్ని హామీలు ఎందుకు ఇవ్వటం? నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి, మనం పెళ్లి చేసుకుందాం అంది. మీనాక్షి ఆ మాట అనేసి తను అడిగి ఉండకూడదని నాలిక కొరుక్కుంది. అతను మీనాక్షిని పరీక్షగా చూశాడు. సిగ్గుతో తల వంచుకుంది. అందుకే సారీ అన్నాడు నెమ్మదిగా. ఎందుకు? నువ్వు భర్త కోసం వెతుకుతున్నావని అనుకోలేదు. సరదాగా కొంతకాలం గడపడానికి ప్రయత్నిస్తున్నావు అనుకున్నాను. నన్ను గురించి నీకు అంత నీచమైన అభిప్రాయం ఎలా కలిగింది? నా దృష్టిలో అది నీచమైన అభిప్రాయం కాదు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సారీ అని ఊరుకున్నావు. కారణం చెప్పకూడదా అడిగింది మీనాక్షి. మొహం బిగుసుకుపోయింది, గొంతు వణుకుతోంది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.